మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోకి తక్కువ వ్యూస్ వచ్చినా మీరు ఎక్కువ మనీ సంపాదించుకోవాలంటే 3 బెస్ట్ టిప్స్ అయితే ఉన్నాయండి. వాటిని ఫాలో అయితే మీకు వచ్చే ఆ తక్కువ వ్యూస్తోనే మీరు ఎక్కువ మోతాదులో మనీ సంపాదించుకోవచ్చు. మరి అసలైన వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు శ్రీలత, మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ టెక్. సో మీకు కనుక నాకు సపోర్ట్ చేయాలి అని అనిపిస్తే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మిగిలిన క్రియేటర్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందే విధంగా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్లో ఎక్కువ మనీ దేని నుంచి వస్తాయి? యాడ్స్ ప్లే అయ్యే దానిపైన మనకి ఆధారపై ఉంటుంది కాబట్టి సో మన వీడియోలో ఎక్కువ యాడ్స్ ప్లే అవుతున్నాయి అంటే మనకి ఎక్కువ మనీ ఎర్నింగ్స్ అనేది అయితే. సో ఫస్ట్ మనకి ఈ బెస్ట్ టిప్ ఏంటి అని అంటే, మీ వీడియోలో ఎక్కువ యాడ్స్ ప్లే కావాలి అని అంటే మీ వీడియో లెంత్ అనేది 8 minutes 33 seconds అబోవ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా లెంతీ ఉందనుకోండి, ఇప్పుడు నార్మల్గా మీరు ఇంతకు బిలో మీరు ఎంత లెంతీ ఉన్న వీడియో అప్లోడ్ చేసినా స్టార్టింగ్ అలాగే ఎండింగ్ మాత్రమే వీడియో మీకు మీ వీడియో పైన యాడ్స్ అనేది ప్లే అవుతాయి. అలా కాకుండా 8 minutes 30 seconds దాటింది అని అనుకోండి, మిడ్ రోల్ యాడ్స్ కూడా ప్లే అవుతాయి. సో మిడ్ రోల్ యాడ్స్ అనేది ఒకటి రెండా అనేది సో ఇంకా లెంతీ ఉన్న దాన్ని బట్టి వస్తాయి. సో స్టార్టింగ్ ఎండింగ్ అనే కాకుండా ఇలా మిడ్ రోల్ యాడ్ వచ్చే విధంగా మీ వీడియో లెంతీ ఉందనుకోండి. ఇప్పుడు కొంతమంది స్టార్టింగ్ వీడియో చూస్తారు, స్టార్టింగ్ అయితే కన్ఫామ్గా యాడ్ అనేది ప్లే అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ చివరికి వచ్చినప్పుడే యాడ్ ప్లే అవుతుంది. మీరు 7 minutes 8 minutes వరకు పెట్టినా కూడా చివరి వరకు రావాలి. కానీ ప్రతి ఒక్కరు చివరి వరకు చూస్తారా? చూడరు. సో దీనివల్ల మనకి ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి వీడియో లెంత్ మీరు 8 minutes అబోవ్ ఉండేలాగా చూసుకున్నారు అనుకోండి, సో కొంచెం స్కిప్పింగ్లో పోయినా కూడా ఆ స్కిప్ చేసే ప్రాసెస్లో మిడ్ వరకు వాళ్ళు వచ్చినా కూడా అక్కడ వాళ్ళకి యాడ్ అనేది ప్లే అవుతుంది. కాబట్టి మనకు ఎక్కువ మనీ ఎర్నింగ్స్ అనేది ఈ పర్పస్తోనే ఉపయోగపడతాయి. సో సెకండ్ బెస్ట్ పాయింట్ ఏంటి అంటే, మరి లెంతీ ఉన్న వీడియో పెడితే అయిపోతుందా? అది చూస్తున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వీడియో లెంత్ ఉండాలి కదా అని మనం అనవసరమైన విషయాన్ని కూడా లేదంటే చెప్పే విషయాన్ని కూడా చాలా స్లోగా చెప్పుకుంటూ వెళ్ళాం అనుకోండి, చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించదు. కాబట్టి వాళ్ళు చూసేలాగా ఉండేలాగా ఇంట్రెస్టింగ్గా ఉండే మ్యాటర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒకవేళ స్టార్టింగ్ మనం చెప్పే ఇంట్రో దగ్గర స్కిప్ చేసినా కూడా తర్వాత వాళ్ళు మిడ్ వరకు కనీసం స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు మన వీడియో లెంత్ 8-9 minutes ఉందనుకోండి, కనీసం 4 minutes, దీన్నే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటారు. ఇక్కడ వరకు వాళ్ళు వీడియోని చూసే విధంగా ఉండేలాగా మనం వీడియో కంటెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఫాలో అయ్యాలనుకోండి, ప్రతి వీడియో కూడా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల కూడా ఇంకా ఎక్కువ మందికి కూడా రీచింగ్ అనేది మనది అవుతుంది. అలాగే ఫస్ట్ చెప్పిన పాయింట్ ప్రకారము యాడ్స్ అనేది కూడా ఎక్కువ ప్లే అయితే ఈ రెండింటి కాంబినేషన్ మనకి ఈ 2 బెనిఫిట్స్ అనేది ఉంటుంది. మరి ఇవి 2 ఓకే. సో వీడియో లెంత్ ఎక్కువగా ఉండి వీడియోలో ఉన్న కంటెంట్ మంచిగా సీదా సాఫ్గా చూసే విధంగా ఉంటే సరిపోతుంది అని అంటే, ఫస్ట్ ఇంప్రెషన్ దేంతో వస్తుంది మనకి? అసలు వాళ్ళు మన వీడియోని ఓపెన్ చేసి చూడాలి అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మన థంబ్నెయిల్ దగ్గర ఉంటుంది. సో మనం పెట్టే థంబ్నెయిల్ అనేది ఇతరులని ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కరు ఆ థంబ్నెయిల్ చూడగానే ఏంటబ్బా అయితే దీని గురించి మనం కూడా తెలుసుకోవాలి అని అనుకునే విధంగా మనం థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయాలి. సో అది టెక్ అనే చెప్పట్లేదు. సో ఎంటర్టైన్మెంట్ అయినా, ఫన్ అయినా, డాన్స్ అయినా, ఇంకా మీ క్రియేటివిటీ పరంగా మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో దాన్ని ఇతరులు దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి, ఏంటి ఇది వెరైటీగా ఉంది ఏంటి అని ప్రతి ఒక్కరికి కూడా ఆకర్షణీయంగా ఉండేలాగా థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ 3 టిప్స్ని కనుక మీరు ఫాలో అయ్యాలనుకోండి, మీకు తక్కువ వ్యూస్ వచ్చినా సరే మీరు ఎక్కువ మోతాదులో మనీ ఎర్నింగ్స్ అనేది మీరు చేసుకోవచ్చు. ఇలాంటి బెస్ట్ టిప్స్ మీకు ఇంకా కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.